బ్రేకింగ్ న్యూస్. ఇవాళ మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో లావణ్య అనే అమ్మాయి హీరో రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేసింది. వారు గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్లో ఉన్నాము, ఇప్పుడు తనని పట్టించుకోవట్లేదంటూ ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. ఈ అమ్మాయి గతంలో చూసుకున్నట్టయితే డ్రగ్స్ కేసులో పట్టుబడింది. 45 రోజులు పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నది. ఇవాళ ప్రెస్ నోటు విడుదల చేశాడు రాజ్ తరుణ్. తనకు ఎలాంటి సంబంధం లేదంటూనే మేము మాత్రం కలిసే ఉన్నాము, లివింగ్ రిలేషన్లో మాత్రం లేము, ఇద్దరం కలిసి ఒకటే అపార్ట్మెంట్లో ఉంటున్నామని చెప్పి వారు వెల్లడించారు. మిగతా విషయాలని కాలక్రమేణా లీగల్గా ప్రొసీడ్ అవుతానంటూ చెప్పాడు. ఇది ఇలా ఉండగా లావణ్య అనే అమ్మాయి ఒక ఆడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ నటిస్తున్న రాజ్ తరుణ్ సినిమా హీరోయిన్ రాజ్ తరుణ్తో క్లోజ్గా ఉండడంతో లావణ్యని పక్కన పెట్టాడంటూ ఆ అమ్మాయి తీవ్రమైన ఆరోపణలు చేసింది. వీరిద్దరి సంభాషణ రిలీజ్ చేసింది. మనం ఇవాళ చూస్తున్నట్టయితే మధ్యాహ్నం నుండి మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అలాగే ఈ అమ్మాయి రాజ్ తరుణ్తో పాటు కలిసి ఉన్న పలు ఫోటోలు రిలీజ్ చేసింది. ఈ అమ్మాయి ఫ్యామిలీ ఫొటోస్ కూడా చేసింది. మేము సీక్రెట్గా ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నామంటూ కూడా చెప్తుంది. కానీ రాజ్ తరుణ్ మాత్రం మనం ప్రశ్నించినట్టయితే క్రితమే ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు రాజ్ తరుణ్ గారు. వారు మాత్రం మా ఇద్దరికి ఎలాంటి పెళ్లి జరగలేదంటూ వారు వెల్లడించారు. కానీ ఆవిడ మాత్రం మాకు పెళ్ళయిందంటూ పలు ఫోటోలు గిన రిలీజ్ చేసింది. ఇది చూస్తూ ఉండాలి మరి ఎక్కడి వరకు వెళ్తూ ఉందో. కానీ రాజ్ తరుణ్ చెప్తుంది ఏంటంటే, నేను ఇండస్ట్రీకి రాకముందు నుండే పరిచయం ఉంది, ఫస్ట్లో నాకు షెల్టర్ ఇచ్చింది, తర్వాత మేము స్నేహంగానే ఉన్నామంటూ వారు చెప్పుకొచ్చారు. వారు ఆమె తర్వాత తన బ్రదర్కి కలిసే ఉంటున్నట్టు వారు వెల్లడించారు. కొద్ది రోజుల నుండి ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత మా ఇద్దరికి సరిగా పడట్లేదంటూ ఈయననే రూమ్ బయటకు వచ్చానంటూ చెప్తా ఉన్నాడు. మరి చూస్తూ ఉండాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది. మెయిన్గా రాజ్ తరుణ్ గారు చెప్తా ఉంది ఏంటంటే, నేను ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా హీరోయిన్కి తనకు పడట్లేదు, తన వల్లనే ఈ ఎలిగేషన్స్ తీసుకొస్తూ ఉంది అని వారు చెప్తా ఉన్నారు. వారు కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి నేను పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవుతా అని చెప్తా ఉంది. ఇది ఇలా ఉండగా లావణ్య అనే అమ్మాయి ఇప్పుడు రాజ్ తరుణ్ నటిస్తున్న హీరోయిన్తో ఫోన్ సంభాషణ మాట్లాడిన ఆడియో రిలీజ్ చేసింది. ఆ ఆడియో సంభాషణ కనుక మనం చూసినైతే పూర్తిగా ఆంగ్లంలో ఉంది. సంచలన సంభాషణ జరిగినట్టు తెలుస్తూ ఉంది. మీకోసం ఆ ఆడియో కూడా వినండి ఇప్పుడు మన డిస్క్రిప్షన్లో. Even I won't sell drugs. The guy who stabbed me is in prison from last 4 years because he committed a crime. That is no relationship or So Raj Tarun also Raj Tarun is also committing crime now. Do you yeah? See, so your mom and dad will not fight, kya? You tell me. ఇస్తాను వినండి. తర్వాత తను కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది. ఏదేమైనా ఇవాళ హాట్ టాపిక్, ఏ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా ట్రెండింగ్లో రాజ్ తరుణ్, హీరో రాజ్ తరుణ్ అంటూ జరుగుతూ ఉంది. చూస్తూనే ఉండండి OMR టీవీ. నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గతంలో లావణ్య మీద కూడా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి కదా. మా దగ్గర డ్రగ్స్ కేసు ఒకటి ఉండిండే, అది ఈమె సహజీవనం చేస్తున్నా అతని భార్యగా ఉంటుంది సార్. మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది.